తెలంగాణ రాష్ట్రంలో బీసీ అధికారుల మీద, బీసీ ఆచార్యుల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ అనగదొక్కాలని చూస్తుంది. ఎక్కడ చూడు బీసీలను ఎదగకుండా చేయాలనేటువంటి కుట్ర బండుతుంది. అందులో భాగంగానే ఈరోజు చూసినట్టయితే జేఎన్టీయూ యూనివర్సిటీ ఉదాహరణ దీనికి మనం తీసుకుందాం. జేఎన్టీయూ 1972 సంవత్సరంలో ఆవిర్భవించింది. 1972 అంటే 54 సంవత్సరాలైంది జేఎన్టీయూ ఆవిర్భావం అయ్యి. 27 మంది రిజిస్ట్రార్లు అయ్యారు. 27 మందిలో ఒక్కరు కూడా మైలగాలే. మొదటిసారి తన ప్రతిభతోటి, మెరిట్ తోటి, సీనియారిటీ తోటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీలను అత్యంత వెనుకబడిన ఇలా సగర ఉప్పర కులానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయలక్ష్మి గారు ఇటీవల 45 రోజుల క్రితమే రిజిస్ట్రార్గా నియామకం కాబడ్డారు. అసలు యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది, ప్రభుత్వం అజమాయిషి ఉండదు. అయినప్పటికీ అక్కడ కొంతమంది కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పదవీ కాలం పూర్తి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలను పట్టుకొని 45 రోజులకే ప్రొఫెసర్ జయలక్ష్మి గారిని తొలగించి మళ్ళీ గతంలో పనిచేసిన వాళ్ళే రిజిస్టర్ గారు కావాలని చూస్తున్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పదవి కాదు. ఇది కోట్లాది మంది బడుగుల ఆత్మగౌరవానికి సంబంధించింది. మా మనోభావాలను దెబ్బతీయడానికి మీ బీసీలు అంటే పరిపాలించే దక్షత లేదు, మీ బీసీలకు పరిపాలించడం చేత కాదు, మీరు పాలకులు గారనే కుట్రతోటి ఇవాళ ఒక రిజిస్ట్రార్ని అకారణంగా యూనివర్సిటీ నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలే ముందుండి నడిపిస్తున్నారని మాకు తెలుస్తుంది. ఇలా మేము అంటున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే విద్యాశాఖ మంత్రి ఉంది. ముఖ్యమంత్రి పేషి ఉండే వీసీ గారికి రోజు ఫోన్లు చేసి రిజిస్ట్రార్ని తొలగించండి, గతంలో ఉన్న వాళ్ళని కొనసాగించండి. నేను అంటున్నా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసిన వాళ్ళను ఈ ప్రభుత్వంలో కొనసాగించమని మీరు అన్నారు కదా. అన్నప్పుడు మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగినటువంటి రిజిస్ట్రార్లను మళ్ళీ ఎందుకు నియమిస్తారు? ఉన్న ఒక మొదటి బీసీ మహిళ రిజిస్ట్రార్ను, ఒక మహిళా రిజిస్ట్రార్ను ఎందుకు అవమానకరమైన రీతిలో పంపించాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారి నోటీసులు లేకుండా ఇది జరుగుతున్నదా? ఇది సమాధానం చెప్పాలి. ఇది సమాధానం చెప్పేదాకా మేము వదలం. ఇవాళ మేము అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన యూనివర్సిటీలు ఉంటాయి. ఒకటి ఉస్మానియా, 2 కాకతీయ, 3 జేఎన్టీయూ. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్సీ అయితే రిజిస్ట్రార్ రెడ్డి ఓసీ. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వీసీ రెడ్డి అయితే రిజిస్ట్రార్ ఎస్సీ. జేఎన్టీయూ వీసీ ఓసీ రెడ్డి అయితే రిజిస్ట్రార్ ఎస్సీ. 3 యూనివర్సిటీలు ఎస్సీలు వీసీలు అయితే రిజిస్ట్రార్ రెడ్డిలు, రెడ్డిలు వీసీలు అయితే రిజిస్ట్రార్ ఎస్సీలు. అంటే బీసీలకు స్థానం ఏది? బీసీలకు వద్దా? మాకు ప్రతిభ లేదా? బీసీలు ఎక్స్పీరియన్స్ లేదా? ప్రొఫెసర్లు లేరా? అంటే ఇక్కడ బీసీలే కులం కోణంలో చూసి బీసీలు పుట్టడమే, మా బీసీ కులమే అన్మెరిట్గా మారింది ఇక్కడ. ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇలా ఒకవైపు 42% కులగణన రిజర్వేషన్లు ఎవడడిగిన మిమ్మల్ని? తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత ఎవని వాటావానికి దక్కాలన్నది మీరే కదా. మా రాహుల్ గాంధీ గారు అంటున్నారు కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఈ యూనివర్సిటీలలో మా వాటా ఏది అని మేము అడుగుతున్నాం స్పష్టంగా. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన యూనివర్సిటీల్లో బీసీలు ఎందుకు రిజిస్ట్రార్గా పనికిరారు? ఎందుకు వీసీలుగా పనికిరారు? ఇవాళ ఈ వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కానీ, రిజిస్ట్రార్ నియామకాల్లో కానీ సామాజిక న్యాయం ఏది? అంటే మీ ఇష్టార రాజ్యం అని అనుకుంటున్నారా? మరి కులగణన చేసింది ఒట్టి వృధానా, దండుగనా? కాబట్టి మేము 24 గంటలు మీకు సమయం ఇస్తున్నాం. 24 గంటల్లోగా మీ కుట్రలు ఆపాలి. 24 గంటల్లోగా రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి కొనసాగుతుందని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలి. లేకపోతే 24 గంటల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. అప్పుడు కూడా స్పందించకపోతే
3వ తారీఖు నాడు సోమవారం నాడు వేల మందితోటి చెలో జేఎన్టీ యూనివర్సిటీ పెడతాం. జేఎన్టీ ముందరనే బైఠాయిస్తాం, అక్కడనే వంట వార్పు పెడతాం, అక్కడనే పోరాటం చేస్తాం. బీసీల తడాకేందో ఈ ప్రభుత్వాన్ని చూపిస్తాం.